హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసిరాజ్ క్రియేషన్స్. ఏంది? సో ఈ వీడియో వచ్చేసి 2 days ట్రిప్ అయితే వెళ్తాం. 2 కాదు, 2 nights 3 days, టోటల్గా 3 days ట్రిప్కి అయితే వెళ్తున్నాము. అవన్నీ చూపించు ఒకసారి. సో 3 days ట్రిప్కి అయితే వెళ్తున్నాము. సో ట్రిప్కి వెళ్ళేదానికి ఏమేమి ప్యాక్ చేసుకోవాలో అవన్నీ అయితే ఇక్కడ పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్యాక్ చేసుకోవాలి. ఇంకా ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి బాబుకి. ఇంకా ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, బాగా చెప్తా ఉన్నాడు ఏదైనా ట్రిప్కి వెళ్ళాలి అని. మేము యాక్చువల్గా నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేద్దాం ఎక్కడికైనా అనుకున్నాము. ఎందుకంటే పాప కూడా కొంచెం పెద్దగా అవుతుంది కదా, ఎక్కడికి వెళ్ళి తను కూడా ఎంజాయ్ చేస్తుంది అనేసి. ఇంక ఈసారి మా బాబు చాలా ఫోర్స్ చేస్తూ ఉన్నాడు వెళ్ళాలని. అందుకు కొంచెం నియర్ బై ప్లేసెస్కే వెళ్తున్నాము. అదేంటా అనేది మన నెక్స్ట్ వీడియోస్లో అయితే చూడండి. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, చిన్నపిల్లలతో వెళ్ళేటప్పుడు ఎలాంటి లగేజ్ అయితే ఉంటుంది, సో మనం ఏమేమి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. నిద్ర వస్తుందా? టైం అయితే 10:30 అయింది టైము. సో ఇప్పుడు ప్యాకింగ్ అయితే చేస్తున్నాము. నెక్స్ట్ డే అయితే బయలుదేరాలి మేము. పిల్లలు ఉన్నప్పుడు ఏమేమైతే మనకు నీడ్ ఉంటాయి, సో ఈ వీడియో చూస్తే చిన్నపిల్లలతో వెళ్ళే వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుంది కదా అనేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా మనం ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో అయితే వస్తాయి. సో ఇప్పుడు ఇవన్నీ ఏం ప్యాకింగ్ చేస్తాను అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ వచ్చేసి నేను ఇవన్నీ ఇలా ప్రతిదీ కూడా లిస్ట్ అయితే రాసుకుంటా. నార్మల్గా నేను ఒక లిస్ట్ ఫాలో అవుతాను. దాంట్లో ఇప్పుడు ఈ ట్రిప్కి ఏమైతే నీడ్స్ ఉంటాయో మళ్ళీ సపరేట్ లిస్ట్ రాసుకొని ఆ లిస్ట్ ప్రకారం ముందు అన్ని నేనైతే ఒక దగ్గర అరేంజ్ చేసుకుంటా. వాటిని ఇప్పుడు నేను ప్యాకింగ్ చేసుకుంటాను. ఇంకా వాటిల్లో నేను ఏమేమి పెట్టుకున్నాను అనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మేమైతే టోటల్గా 3 days ఉంటున్నాము. సో మేమైతే టోటల్గా 3 daysకి కావాల్సిన పెయిడ్స్ పిల్లలకు కానీ మాకు కానీ, పిల్లలకైతే ఒక 2 pairs ఎక్స్ట్రానే తీసుకెళ్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఏదైనా తిన్నా కూడా డ్రెస్ అంతా ఇదైపోతుంది కదా, సో చేంజ్ చేయడానికి ఉంటుంది అనేసి పిల్లలకు ఒక 2-3 pairs ఎక్స్ట్రా తీసుకెళ్తున్నాను. మాకు కూడా అనుకున్న వాటికంటే ఇంకో పెయిర్ అయితే ఎక్స్ట్రా తీసుకెళ్తా. ఫస్ట్ ఇవన్నీ కూడా బట్టలు, అంటే పిల్లలవి, మావి, మా హస్బెండ్ అన్నీ. ఇంకా పాపకైతే డైపర్స్, ఇప్పుడైతే డైపర్స్ వాడుతున్నాం కదా. ఈ డైపర్స్ పెద్ద బ్యాగ్ అవుతుంది 3 daysకి కదా, మినిమం 1 dayకి 5 లాగా అయితే తీసుకెళ్తున్నా. సో టోటల్గా 15 అయితే డైపర్స్ తీసుకెళ్తున్నా పాపకి. అంటే అన్నీ యూజ్ అవుతాయని కాదు, అది సేఫ్ సైడ్ కదా అనేసి ఇది ఒక 15 అయితే తీసుకెళ్తున్నా. సో నెక్స్ట్ వచ్చేసి బెడ్షీట్స్. మేము తీసుకున్న రూమ్లో అయితే బెడ్షీట్స్ ఇస్తారు. ఇన్ కేస్ యూజ్ అవుతాయి కార్లో వెళ్ళేటప్పుడు పిల్లలు పడుకోవాలన్నా అనేసి ఇవి బెడ్షీట్స్ అయితే పెట్టుకున్నాను. ఇంకా మేము వెళ్ళేది అయితే కార్లో వెళ్తున్నాము. ఇంక ఇవన్నీ కూడా మెడిసిన్. సో మెడిసిన్ కూడా ఏంటనేది నేను ఒక్కొక్కటైతే చూపిస్తాను. సో ఇవి వచ్చి మెడిసిన్. ఇది పాపకి ఫీవర్కి, ఇంకా ఇయర్ అంటే ఏమన్నా చెవు నొప్పి అలా వస్తుందంటే పిల్లలు ఏం చెప్పలేరు కదా, సో ఇవన్నీ కూడా నేను సేఫ్ సైడ్ అయితే అన్నీ తీసుకెళ్తాను. సో ఇయర్కి ఇది వచ్చేసి బాబుకి ఫీవర్ది. సో ఇది పాపకి ఫీవర్ది. ఇది వచ్చేసి నార్మల్ ఫీవరు. ఇది వచ్చేసి హై ఫీవర్, అంటే 100 above 102 అలా ఎబో వస్తే యూజ్ చేయడానికి. అంటే అవసరం పడతాయి అని కాదు, ఇన్ కేస్ కావాలంటే మనకి ఎమర్జెన్సీ దొరకదు కదా, సో సేఫ్ సైడ్ అయితే అన్నీ తీసుకెళ్తాను. సో ఇది అది. ఇంకా ఇది మెయిన్. ఇది వచ్చేసి పాపకి కడుపు నొప్పి వస్తుందంటే, అంటే పాప ఎక్కువ ఏడుస్తున్నప్పుడు మనకి చెప్పలేరు కాబట్టి, సో ఆ టైంలో కడుపు నొప్పికి ఇది ఎప్పటికైతే ఇది నా దగ్గర ఉంటుంది, కోలికేడు. సో ఇదైతే స్టమక్ పెయిన్కి. ఇంక ఇది వచ్చేసి నాసల్ డ్రాప్స్ ముక్కుకే. ఇది వచ్చేసి విక్స్. బాబుకి కానీ పాప కానీ ఇద్దరికైనా యూజ్ చేయొచ్చు. విక్స్ ఒకటి. సో ఇది వచ్చేసి టెంపరేచర్ చెక్ చేసుకోవడానికి. ఏదైనా సేఫ్ సైడ్ అంతే తీసుకెళ్తాను నేను. ఇంక ఇది వచ్చేసి హెడేక్, మనకి యూజ్ అవుతుంది కదా అనేసి హెడేక్ ఇది.
ఇంక ఇవన్నీ కూడా మాకి డోలో కానీ పారాసిటమాల్ ఇంకా అన్నీ ఇవన్నీ మాకు సంబంధించిన టాబ్లెట్స్ అవన్నీ. సో ఇది సో పిల్లలకి మాకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవన్నీ అయితే క్యారీ చేస్తాను. మెడిసిన్ బాక్స్ ఇది. చెప్పు ముందు ఓపెన్ చేస్తాం. నేను చెప్తా. సో ఇవి లోషన్స్ పాపకి. ఇది వచ్చేసి డైపర్ ర్యాష్, ఇది ఎప్పటికైతే ఉంటుంది నా దగ్గర. ఇవి వచ్చేసి లోషన్స్ బేబీకి పాపకి, బాడీ లోషన్ ఫేస్కి ఇది. ఇంక ఇది పౌడరు, ఇది పాపకి కానీ బాబుకు కానీ సోపు ఉండనా. ఇంక ఇది వచ్చేసి ఆయిల్. ఇంకా మళ్ళీ బాటిల్ తెచ్చుకోవడం ఎందుకు అనేసి ఇంట్లో ఉన్న ఆయిలే ఇట్లా స్ప్రే బాటిల్ అయితే వేసుకున్నాను. మంచిగా ఇది తీసేసి ఇట్లా స్ప్రే చేసుకోవచ్చు అన్నట్లుగా ఇలా అయితే యూస్ చేస్తున్నా దీన్ని. ఇంక ఇవన్నీ కూడా ఇది వచ్చేసి ఇది సన్ స్క్రీన్ లోషన్, ఇది పిల్లల సోపు, ఇది మాకు సోపు. ఇంక ఇవి వచ్చేసి మాకు లోషన్స్. ఇవైతే బుడ్డే తీసుకొని వచ్చినాను. ఇవైతే మీకు క్యారీ చేయడానికి బాగుంటాయి అనేసి ఇవి మాకి. ఇంకా పేస్ట్ బ్రష్లు ఇవన్నీ కూడా బాబువి మావి అందరివి పేస్ట్ బ్రష్. సో ఇవన్నీ కూడా ఇద్దరివి. సో ఇవన్నీ కూడా నాకు యూజ్ అయ్యేవి స్టిక్కర్స్ కానీ. ఇది వచ్చేసి కుంకుమ. ఎవ్రీ టైం నాకు నా బ్యాగ్లో అయితే ఇది ఉంటుంది, కొంచెం క్యారీ చేస్తూ ఉంటాయి అప్పుడు. సో ఇది అయితే కుంకుమ చిన్న బాక్స్లో అయితే పెట్టుకుంటా. ఇంక ఇవన్నీ కూడా చిన్న చిన్న యాక్సెసరీస్ అన్నీ సింపుల్గా అయితే క్యారీ చేస్తున్నాయి ఈసారి. హెవీగా అయితే ఏం తీసుకెళ్ళట్లేదు. సో అవి ఇవన్నీ కూడా ఒక చిన్న బ్యాగ్లో అయితే పెట్టుకున్నాను. ఇంక ఇవైతే వైప్స్ పాపకి కానీ ఇంకా ఎక్కడికి వెళ్ళినా మేము హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కుదిరినప్పుడు వైప్స్ యూజ్ అవుతాయి కానీ వైప్స్. ఇవి వచ్చేసి టిష్యూస్, ఇవి వచ్చేసి ప్లేట్స్. ఏదైనా మనం ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్న రూమ్కి తినడానికి ఈజీగా ఉంటుంది కదా అనేసి ఈ ప్లేట్స్ అయితే పెట్టేసుకున్నాను కొన్ని. అలాగే ఇవి కొన్ని కవర్స్, ఎందుకంటే పాపకి డైపర్స్ తీసినప్పుడు అలా పడేయకుండా కవర్లో పెట్టి పడేస్తాం కదా అనేసి ఇవన్నీ కూడా నేను ప్రతిసారి లిస్ట్ అయితే రాసుకుంటాను. ఆ లిస్ట్ ప్రకారం అన్నీ అయితే సర్దుకుంటాను. అందుకే నాకు ఇబ్బంది అయితే అనిపించదు ఎప్పుడు. ఇవైతే కొన్ని కప్స్, యూజ్ అండ్ త్రో కప్స్. ఇవన్నీ కూడా ఏమైనా స్నాక్స్ ఎలా తినాలంటే పిల్లలు యూజ్ అవుతాయి కదా అని ఇవైతే పెట్టుకున్నాను కొన్ని. ఇంక ఇవన్నీ కూడా స్నాక్స్ ఏంటనేది చూపిస్తాను. ఇవి బిస్కెట్స్, పిల్లలకు కానీ మాకు కానీ ఎవరికైనా యూజ్ అవుతాయని బిస్కెట్స్. ఇంకా ఇవి కొన్ని చిప్స్ అయితే తీసుకున్నాం, కార్లో వెళ్తాను కదా పిల్లలు తింటారని. ఇంకా ఇవి కొన్ని హెవీగా అయితే తీసుకెళ్ళట్లేదు స్నాక్స్, జస్ట్ సింపుల్గా, ఎందుకంటే అక్కడ అన్నీ దొరుకుతాయి కదా తినేదానికి అనేసి. ఇంక ఇవైతే పల్లి చెక్క ఇంట్లో చేశాను. ఇంకా బాబుకి ఇష్టమని చేశాను నార్మల్గా. ఉంటే ఇంకా మళ్ళీ వచ్చేసరికి వేస్ట్ అయిపోతాయని చెప్పి ఇవైతే తీసుకెళ్తున్నాము. సో పెద్దగా అయితే తీసుకెళ్ళట్లేదు ఏమి, జస్ట్ సింపుల్గా అయితే తీసుకెళ్తున్నాము ఈసారి. సో ప్యాకింగ్ మొత్తం కూడా ఫినిష్ అయిపోయింది. పెద్ద ట్రాలీలో వచ్చేసి అందరి బట్టలు, ఇంకా టవల్స్, బెడ్షీట్స్, పాప డైపర్స్, దీంతో అయితే ఇది ఫుల్ అయిపోయింది. ఇంకా ఈ బ్యాగ్లో వచ్చేసి మొత్తం అంటే ఫుడ్ ఐటమ్స్, ఫుడ్కి ఇంకా రిమైనింగ్ పెట్టాను కదా సిరప్లు, అవన్నీ కూడా ఈ బ్యాగ్లో. సో టోటల్గా 2 బ్యాగ్స్. ఇది వచ్చేసి ఒక ఎక్స్ట్రా బ్యాగ్ అయితే తీసుకెళ్తున్నాము. ఇన్ కేస్ అక్కడ మేము ఏమైనా పర్చేస్ చేసినా, లేదు ఇంకా ఏదైనా దానికి యూజ్ అవుతుంది కదా అనేసి ఒకటి ఎక్స్ట్రా బ్యాగ్. సో ఇదైతే ఎప్పటికైనా క్యారీ చేయండి ఎవరైనా టూర్ కానీ ఎక్కడికి వెళ్తున్నా కూడా ఒక ఎక్స్ట్రా బ్యాగ్ అయితే పెట్టుకోనండి. సో ఎక్స్ట్రా బ్యాగ్ ఎందుకంటే మనం వెళ్ళేటప్పుడు అన్ని ఐరన్ మడతలతో ఉంటాయి కదా. సో ఐరన్ ఫోల్డింగ్ ఉన్నప్పుడు క్లాత్స్ అనేవి ఎక్కువ పడతాయి. రిటర్న్ వచ్చేటప్పుడు అవన్నీ మనం తీసేస్తాం కాబట్టి అవి సరిపో బ్యాగ్, అలాంటప్పుడు ఇది యూజ్ అవుతుంది. సో ఇదైతే ఒకటి ఎక్స్ట్రా అయితే క్యారీ చేయండి. సో మా ప్యాకింగ్ అయితే రెడీ అయిపోయింది. మేము నెక్స్ట్ అంటే రేపు మార్నింగ్ అయితే బయలుదేరాలి. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది మన నెక్స్ట్ వీడియోస్లో అయితే వస్తాయి. సో మేము ప్యాకింగ్ ఏం చేసుకున్నాము అనేది ఈ వీడియో మా బాబు ఏదో చెప్తాడంట. వినండి. ఏంది నిదానంగా నీ మాటలు ఎవరికి అర్థం కావట్లేదంట. ఈ రోజు కాదు రేపు తిప్పెళ్తున్నా. అలాగే ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయా, అందుకే ఇప్పుడు రేపు ట్రిప్కి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళేది మేము మీకు వీడియోలో చూపిస్తాం. ఎక్కడికి వెళ్ళాలి మీకు ఇది వీడియో చూపిస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.
సో చెప్పు, మా వాడు చెప్పింది ఎవరికి అర్థమై ఉండదు, నేను చెప్తాను. వీడికి ఎగ్జామ్స్ అయిపోయినాయంట, రేపు ట్రిప్కి వెళ్తున్నామంట. ఆ వీడియోస్ వస్తాయి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అని చెప్తున్నాడు మా వాడు. చెప్పు బాయ్ ఫ్రెండ్స్. Bye, friends.